మాఘమాసం దేవుడికి ఈరోజు గురువారం నైవేద్యం చేస్తున్నాను. శనగపప్పు, పెసరపప్పు, బియ్యం, కొత్త బియ్యం పోసుకున్నాను. ఇప్పుడు ఇది 2 సార్లు కడుక్కున్నాక అప్పుడు స్టవ్ మీద పెట్టి మనం 2-3 విజిల్స్ వస్తే మెత్తగా అవుతుంది అన్నం. 2 సార్లు కడుక్కున్నాక నీళ్ళు కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, ఇలా స్టవ్ మీద పెట్టేసుకొని మూత పెట్టేస్తే 2 విజిల్స్ వచ్చాక సరిపోతుంది. ఈ పాలు వచ్చేసి ఆవు పాలు నిన్న రాత్రి తీసుకొచ్చాను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టాలిగా, నిన్న పౌర్ణమి రోజు నైవేద్యం పెట్టడానికి ఈ పాలు సపరేట్గా తీసుకున్నా. ఇప్పుడు ఇవి ఆవు పాలు కాచి దేవుడికి నైవేద్యం పెట్టాలి. ఇది చక్కెర పొంగల్ చేస్తున్నాను. పెసరపప్పు ఎక్కువ ఉన్నా పర్వాలేదు, శనగపప్పు కూడా ఎక్కువ ఉన్నా పర్వాలేదు, బియ్యం తక్కువ అయితే సరిపోతుంది. బెల్లం తీసుకున్నాను. బెల్లం స్వీట్ ఎక్కువ కావాలంటే స్వీట్ ఎక్కువగా తీసుకోవచ్చు, లేదు అని అంటే కనుక నార్మల్గా తీసుకొని కొంచెం చక్కెర కూడా వేసుకోవచ్చు. నేను ఇక్కడ చక్కెర యాడ్ చేయను, బెల్లం మట్టుకు వేస్తున్నా. బెల్లం పాకంలాగా చేసుకుంటా ఈ కుక్కర్ విజిల్ వచ్చేలోపు. పచ్చి పాలు పోయకూడదు, ఈ పాలు కూడా నేను కాచుకోవాలి. ఇప్పుడు ఈ బెల్లాన్ని కొంచెంగా నీళ్లు పోసి పాకం వచ్చేంత వరకు, కరిగినా పర్వాలేదు, పాకం వచ్చేంత వరకు ఉంచుకున్నా పర్వాలేదు. ఇంకొకటి, నిన్న దేవుడికి నైవేద్యం పెట్టిన పాలు ఉన్నాయి కదా, ఈ పాలు వచ్చేసి ఇప్పుడు యాడ్ చేయను. పాయసం అంతా చేసి నైవేద్యం పెట్టిన తర్వాత అప్పుడు యాడ్ చేస్తాను. ఇందులో బెల్లం కూడా ఉంది. ఇగోండి, నిన్న చంద్రుడి దగ్గర చేసుకున్న పూజకి ఈ బెల్లం వేసి నైవేద్యం పెట్టాను. బెల్లంలో నీళ్లు పోసినవి కొంచెం నిండు బిందెలో నీళ్ళు తీసుకొని, ఇన్ని పట్టలేదు, ఈ గిన్నె నిండా నీళ్ళు తీసుకొచ్చాను, కొంచెంగా పోసుకున్నాను. బెల్లం కరిగినా పర్వాలేదు, మళ్ళీ ఇంకోసారి కూడా చెప్తున్నాను, పాకం వచ్చినా కూడా పర్వాలేదు. ఇంకా ఇప్పుడు ఇలాచీ పొడి వేసుకోవాలి. ఇలాచీ పొడి ఎప్పుడు మిక్సీ పట్టి పెట్టుకుంటాను, కానీ కొంచెంగా ఇలాచీ పొడి వేసుకుంటాను. ఇప్పుడు పాలు కాయాలి. ఈ బెల్లం అయిపోయినాక కుక్కర్లో విజిల్ కూడా వచ్చేసి అన్నం మెత్తగా అయిన తర్వాత ఈ బెల్లం పాకం అందులో పోసేసి అప్పుడు ఇందులో పాలు కాస్తాను. మనం అన్నం పరవాన్నం వేడిగా ఉన్నప్పుడు పాలు పోస్తే పాలు విరిగిపోతాయి. పాలన్నీ పోసేద్దామని చెప్పి ఇవ్వండి, ఇన్ని పాలు ఉన్నాయి, సరిపోతాయి. ఇవి కూడా ఎక్కువే అవుతాయి ఈ పాలకి. ఇంకా విజిల్ ఒకటి వచ్చింది, ఇంకొకటి రావాలి, ఇంకా 2-3 వస్తాయి. మెత్తగా అయినా పర్వాలేదు. ఇక్కడ అన్నం పాలన్నీ పోసేద్దామని చెప్పి ఇవ్వండి, ఇన్ని పాలు ఉన్నాయి, సరిపోతాయి. ఇవి కూడా ఎక్కువే అవుతాయి ఈ పాలకి. ఇంకా విజిల్ ఒకటి వచ్చింది, ఇంకొకటి రావాలి, ఇంకా 2-3 వస్తాయి. మెత్తగా అయినా పర్వాలేదు. ఇక్కడ అన్నం సెకండ్ విజిల్ కూడా వచ్చింది. ఇలా విజిల్ వచ్చిన తర్వాత ఇలా పైకి పొంగుతోందని చెప్పి నేను కింద పెట్టాను. అన్ని కుక్కర్లు ఇలా పొంగవు, కానీ ఇలా టిప్పు స్టవ్ అంతా పాడవుతుంది, స్టవ్ కడుక్కున్నానని ఇలా పెట్టాను. ఇక్కడ బెల్లం అంతా కరిగిపోయింది. ఒక 2 నిమిషాలు ఉంచాక నేను ఈ స్టవ్ తీసి పక్కన పెట్టేస్తాను. ఈ పాలు కూడా పొంగాలి. ఈ పాలు కూడా పొంగాక చల్లగా అవ్వాలి. ఈ బెల్లం పాకం కూడా చల్లగా అయితే అప్పుడు మనకి ఇరగకుండా చక్కెర పొంగల్ అనేది చాలా బాగా వస్తుంది, టేస్టీగా ఉంటుంది. పాకం వస్తే ఒక టేస్ట్ ఉంటుంది, పాకం రాకుండా బెల్లం కరిగేంత వరకు ఉంచితే ఒక టేస్ట్ ఉంటుంది. ఎట్లాగైనా సరే, ఏదైనా సరే మాఘమాసంలో ఆవుతో పాలు చేసి, అసలు ఆదివారాలు చేయాలి, మాఘపాదివారాలు, కానీ ఆదివారాలు చేయడానికి ఒక వారం పూజకి వెళ్ళాను గోప్రవేశానికి, ఇంకొక వారం ఆడవాళ్ళకి ఉన్నదే కదా ప్రాబ్లమ్స్, ఇబ్బంది నెలలు, అందుకని చేయలేకపోయాను. ఈరోజు వీలు కుదిరింది కదా, నిన్న పౌర్ణమి రోజు పాలు తీసుకొచ్చాను, కానీ ఈ ఆదివారం వరకు ఈ పాలు ఉండవు, మళ్ళీ తీసుకొని వస్తాను, అప్పుడు మళ్ళీ ఇంకొకసారి చేస్తాను. అందుకని అప్పుడు చేసినప్పుడు చూపిస్తానో లేదో అని చెప్పి ఇప్పుడే చూపించేస్తున్నాను. ఈ పాలు అప్పటి వరకు ఉండవు, పచ్చిపాలు, ఆవు పాలు. కుక్కరు 5 విజిల్స్ వచ్చాయి. ఇంకా బెల్లం కూడా పాకంలాగా కొంచెం అయ్యింది. ఇంకా నేను తీసి పక్కన పెట్టి పాలు పొంగించుకుంటాను. పాలు పొంగాక చల్లారాలి కదా, ఈ బెల్లం పాకం కూడా చల్లగా అవ్వాలి, అయితేనే పాలు విరగకుండా ఉంటాయి. మళ్ళీ నేను ఇప్పుడు నైవేద్యం పెట్టి గుడికి వెళ్ళాలి. గుడికి వెళ్ళేసి వచ్చి మా సిస్టర్ది కార్యక్రమం ఉంది. ఈరోజు 6 నెలలు అవుతుంది, కానీ మా మధ్యలోనే ఉన్నట్టుగా ఉంటుంది. కానీ ఈరోజు అక్కడ కార్యక్రమానికి వెళ్ళాలి. అన్నం అయ్యింది, కానీ కొంచెం పలుకుగా అనిపిస్తోంది. కొంచెం ఒక 2 నిమిషాలు స్టవ్ మీద ఉంచుదామని చెప్పి స్టవ్ మీద పెట్టాను. మళ్ళీ కావాలంటే కూడా పెట్టచ్చు. కృష్ణ కృష్ణ కృష్ణ
ఈరోజు ఆవు పాలు పొంగిస్తున్నాను తండ్రి. నీకోసం చక్కెర పొంగల్ కూడా చేస్తున్నాను. నాగపాదివారం కాకుండా ఈరోజు గురువారం రోజు పొంగించుకుంటున్నాను నాయన. కృష్ణయ్య నీ దయ తండ్రి అని ఇలా పాలు పొంగించుకున్నా, ఏ రోజు పొంగించుకున్నా మంచిదే. ఇంట్లో అన్నం ఉడికింది, నేనే తప్పుగా చూశాను. అన్నం ఉడికింది, ఇక వాటర్ ఉన్నాయి కదా, ఇక మెత్తగా అయింది అన్నం. కొత్త బియ్యం కదా, అదే డౌట్ వచ్చింది. చాలా బాగా ఉడికింది. శనగపప్పు వేసాను, పెసరపప్పు వేసాను, కొంచెం వాటర్గా ఉన్నాయి కదా. ఈ కుక్కర్లోంచి అయితే తీసేసి బెల్లం పాకం ఇత్తడి గిన్నెలో చేశాను కదా, ఇత్తడి గిన్నెలో పెట్టి దేవుడికి నైవేద్యం పెడితే మంచిది. నాకు ఇంట్లో పనామె లేదు. ఇంకొక విషయం చెప్తాను. ఈ కుక్కర్ గిన్నె కానీ, ఈ పాల గిన్నె కానీ, లేదు ఈ బెల్లం పాకం గిన్నె కానీ, ఇది కానీ నాకు ఇంట్లో పనామె లేదు కాబట్టి నేనే తోముకుంటాను. కానీ దేవుడికి ఏదైనా చేసిన నైవేద్యాల గిన్నెలు ఉంటాయి కదా, అవి పని మనుషులకి వేయకూడదుట. అవి మొత్తం మనమే కడిగి తర్వాత వేయచ్చుట. కానీ ఇలా మనం చేసిన నైవేద్యం, మనం ఎంత నైవేద్యం చేసి పెట్టినా వాళ్ళ గిన్నెలు తోమితే ఆ ఫలితం అనేది భగవంతుడు వాళ్ళకే ఇస్తాడట. అన్నం మెత్తగా అయిపోయింది. ఇవ్వండి, ఈ కన్సిస్టెన్సీలోకి రావాలి. ఇంకా మెత్తగా అయిపోయినా పర్వాలేదు, కానీ ఇలా అయితే చాలు. ఇంకా వాటర్ ఏం లేవు. బెల్లం పాకం చల్లగా అయింది కదా, అందుకని ఈ అన్నం అనేది నేను ఇందులో వేసేస్తాను. ఈ గిన్నెలో కాకుండా ఇందులో పెడదాము నైవేద్యము అని చెప్పి. ఇత్తడి గిన్నె కదా. ఇప్పుడు పాలు కలపాలి. ఒక 5 నిమిషాలు దేవుడికి చదువుకొని వచ్చాక అప్పుడు మనకు పాలు చల్లగా అయితే, లోపలి కొంచెం గోరువెచ్చగా ఉంది. మళ్ళీ పాలు పోస్తే విరిగిపోతాయేమో. ఇంకా డ్రై ఫ్రూట్స్ వేయించుకోలేదు. ఈరోజు సింపుల్గా ఏవీ లేకుండా ఇలాగే పెడదామని అనుకుంటున్నాను. ఎందుకంటే శనగపప్పు ఎక్కువగా వేసాను. ఇంకా పాలు వచ్చేసి ఆవు పాలు అంటేనే పల్చగా ఉంటాయి కదా. ఇక్కడ నేను కొంచెం కూడా వాటర్ అనేది యాడ్ చేయలేదు. ఈ పాలంతా ఇందులో పోసేస్తాను. ఇలా చేసిన చక్కెర పొంగలి గురువారం కానీ, శుక్రవారం కానీ, శనివారం రోజు అంటే పులిహార ఇష్టం వెంకటేశ్వర స్వామికి. మనం ఇలా ఈ ఆదివారాలు అంటే మాఘమాసంలో ఆదివారం విశేషం కాబట్టి ఆదివారాలు ఇలా మనం పెసరపప్పు కానీ శనగపప్పు కానీ వేయొద్దు ఆదివారాలు చేసేవాళ్ళు. ఎందుకంటే సూర్యభగవానుడికి పళ్ళు ఉండవుట. అందుకని ఆయనకి శనగపప్పు పెసరపప్పు వేయకుండా ఉత్తి అన్నము బెల్లము పాలు పోసి చేస్తారు. మీకు ఎవరికైనా తెలియని వాళ్ళ కోసం చెప్పాను. ఇంకా నాకు ఆల్మోస్ట్ చక్కెర పొంగల్ రెడీ అయిపోయినట్టే. ఈరోజు ఇంట్లో దీపారాధన, పూజ, అమ్మవారికి పూలు, దక్షిణామూర్తికి పసుపు పూలు పెట్టి ఇంకా ఇప్పుడు నైవేద్యం పెట్టాలి. దేవుడికైతే దీపారాధన అయిపోయింది. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః, శ్రీమాత్రే నమః. మొన్న ఈ మధ్య మేము నిమిషాంబికా దేవి ఆలయానికి వెళ్ళాం కదా, అమ్మవారి ఫోటో కూడా ఇక్కడ పెట్టుకొని అమ్మవారిని అయ్యవారిని పక్కన పెట్టుకొని పూజ చేసుకుంటున్నా. చక్కెర పొంగలి చల్లగా అయిపోయింది. ఇంకా ఈ పాలు కూడా చల్లగా అయినాయి. ఇప్పుడు ఇందులో కలిపేస్తే ఇరగవు. పాలు ఇలా పోసేసుకుని మొత్తం అన్ని పాలు పోసేస్తాను. పాలు ఎక్కువగా ఉన్నా బాగుంటుంది. ఇదిగోండి, దేవుడికి 2 దగ్గర, ఒకటి కృష్ణుడి దగ్గర రోజు నిత్య పూజ చేసుకుంటాను కదా, అక్కడ కూడా 2 చోట్ల నైవేద్యం పెట్టడానికి గిన్నెలు అయితే వెండి గిన్నెలు తీసుకొని వచ్చాను. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టి నేను ప్రసాదం తీసుకోవటమే. కానీ ప్రసాదం తీసుకోవాలంటే ముందుగా గుడికి వెళ్ళి రావాలి. ఏంటి అనేది తర్వాత చెప్తాను. గుడికి ఎందుకు వెళ్తున్నానని ప్రతిరోజు కూడా రోజు విడిచి రోజు వెళ్తున్నాను. అది తర్వాత చెప్తాను ఏంటి అనేది. ఇక్కడ నిన్న నైవేద్యం పెట్టిన ఇవి వచ్చేసి నిన్న నైవేద్యం పెట్టిన పాలు. ఇవి ఇంకా పాలు పొంగిచ్చి ఇందులో కలపాలి. ఈ పాలు కూడా వేస్ట్ చేయదు, లేకపోతే పచ్చి పాలే తాగేస్తా. మా నైవేద్యం కంప్లీట్ అయిపోయింది. చక్కెర పొంగల్ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టేస్తా. ఇక్కడితోటి ఈ వ్లాగ్ ఎండ్ చేసేస్తాను. రేపటి ఫుల్ లెంత్ వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. బాయ్. మరి అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి.